హామీలు ఏదైతుందో గుప్తు థర్డ్ పోస్టులు పెంచుతాం, అదేవిధంగా 2.0 పోస్టులు అదనంగా పెంచి 1:100 ఇస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా విద్యార్థులందరికీ వాగ్దానం చేసింది. నిజంగా విద్యార్థులంతా వాగ్దానాన్ని నమ్మి ఊరిలా తిరిగి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ మేము అధికారం తెచ్చుకుంటే ఇవాళ ఏదైతే నియంత్రిత పోకడ పట్ల పోయినటువంటి కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు కూడా విద్యార్థులను పట్టించుకోకుండా ఎవరైతే విద్యార్థులను వీళ్ళకి అధికారం ఇచ్చిందో విద్యార్థులనే వాళ్ళు మర్చిపోయి ఇవాళ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. దాని నిరసన తెలియజేయడానికి వెంటనే వీళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో దాని ప్రకారం ఇవాళ మా విద్యార్థులకు న్యాయం చేయాలని ఆనాడు బట్టి విక్రమార్క గారు శాసనసభ నిండు సభలో ఉండగా గ్రూప్ 1 పోస్టులను 1:100 చేయాలని చెప్పి ఆయన అడిగిండు. ఆనాడు ఏదైతే ప్రతిపక్షంలో సమస్యలు కనిపించిందో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికార పక్షమైనప్పుడు ఆ సమస్యలనే ఎందుకు వీళ్ళకి కనిపించట్లేదని నేను ఒక సూటిగా ప్రశ్న అడుగుతున్నా. వీళ్ళని ఈ రోజు తెచ్చింది ఎవరు? విద్యార్థులు కాదా? మేము ఇదే క్లాస్ టవర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని ఊరూరా తిరిగి విద్యార్థులంతా తమ తల్లిదండ్రులకి వాళ్ళకి చెప్పి ఒక్కొక్కరు 100 ఓట్లు నేర్పిస్తూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక్క విషయంలో విన్నపం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి గుర్తుపెట్టుకోండి బిడ్డ, 10 సంవత్సరాలు వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు వచ్చిన ఎంపీకి దాని ప్రధాన కారణం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా విద్యార్థుల విజయం. అది మీరు కూడా కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకొని అలానే చేస్తాం, అలానే మాకు నచ్చింది మేము చేస్తామని చెప్తే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా మొన్న ఏదైతే గెలిచిరో ఆ సీట్లను పోయి మీరు కూడా 0కి వచ్చే సిచ్యువేషన్ మీరు తెచ్చుకోకుండా విద్యార్థులకు అండగా ఉండి విద్యార్థుల ప్రభుత్వం అనిపించుకొని విద్యార్థులకు తగిన న్యాయం చేసి మా కచ్చర్లు చెప్తున్నట్టుగా వీళ్ళకి ఏదైతే హామీ ఇచ్చినట్టు 20,000 మెగా డిఎస్ ఇచ్చి ఏదైతే గ్రూప్ 3 పోస్టులు పెంచేసి అలాగే గ్రూప్ 1లో బట్టి విక్రమార్క గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీలనే మేము అడుగుతున్నాం. ఇది విద్యార్థుల హామీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే బిడ్డ మేము మీ అందరికీ మీరు మా కాంగ్రెస్ కోసం పోరాడండి, మేమంతా కూడా మీ అందరికీ మీ హామీలను తీరుస్తామని చెప్పినందుకు విద్యార్థులంతా వాళ్ళ ఊర్లలో పోయి చదువులన్నీ బంద్ చేసి 2 నెలలు కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నాయి అంటే కేసీఆర్ నేతృత్వ పోకడలకు వాళ్ళకంటే ఎక్కువ ముందు పోయి వీళ్ళు కూడా అలాగే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం విద్యార్థి తరఫున, గుర్తు పెట్టుకోండి, కేసీఆర్ అనే వ్యక్తిని ఉద్యమ నాయకుడు అంత వ్యక్తిని తెలంగాణ వచ్చిన కేసీఆర్ ని దొంగబెట్టిన తెలంగాణ గడ్డ ఇది. అలాంటిది మీరంతా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి విద్యార్థుల తరఫున కొట్లాడేటట్టు విద్యార్థులు అడగక ముందే మీరే విద్యార్థులకి ఒక తల్లిలాగా మమ్మల్ని బిడ్డలాగా చేసుకొని తల్లి ఎలాగైతే తన బిడ్డకి ఏం కావాలో అది ఇస్తుందో అలా మీరంతా ఆలోచించి మా విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి వెంటనే గ్రూప్ 1 పోస్టులు 1:100 తీయాలని చెప్పి గ్రూప్ 2 పోస్టులు పెంచాలని డిఎస్సీలో ఏదైతే 20,000 మెగా డిఎస్సీ మీరు మేనిఫెస్టో ప్రకటించారో దాన్ని మా అందరికీ కూడా వేసి విద్యార్థులందరికీ ఏదైతే మీరు అధికారుల ద్వారా మీరు అనుభవిస్తున్న భోగ భాగ్యాలకు కారణమైనటువంటి విద్యార్థులకి సంపూర్ణ న్యాయం చేయాలని చెప్పేసి మేము నల్గొండ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నట్లా అన్ని ఉన్నాయి కానీ అల్లుళ్ళ నోట్ల సేను ఉన్నట్టు ఈ గవర్నమెంట్ నోట్ల సేను ఉంది. ఎట్లా అంటే ఎవరైతే ఈ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి కారణమయ్యారో మొదటగా వాళ్ళ నుంచి ముందుకు మొదలు పెట్టాలని ఆ నిరుద్యోగం ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. వాళ్ళే ఎన్నికల సమయంలో గ్రూప్ 2 ఉద్యోగాలు 2,000 వేస్తాం, గ్రూప్ 3 ఉద్యోగాలు 3,000 వేస్తాం, ఈ 7,780 కోసం ఎవరికి సరిపోతున్నాయని చెప్పేసి వాళ్ళే ప్రకటించి మమ్మల్ని కర్రోడ్ చేసి ఈ రోజు ఒకటేనా మాకొకటే, మేము మా అమ్మని మా నాన్నని మా అవ్వని కాళ్ళు వేళ్ళబడి మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా బతుకులు మారుతాయని వాళ్ళని కాళ్ళు వేళ్ళబడి ఈ గవర్నమెంట్ ని తీసుకొచ్చినాం.
అయినా కానీ ఇప్పుడు మాకు ఉద్యోగాలు కానీ మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద పడాలన్నా ఈ తెలంగాణ అమరత్వంతో కూడుకున్న తెలంగాణ, ఈ తెలంగాణ త్యాగాలతో కూడుకున్న తెలంగాణ. ఇలాంటి తెలంగాణలో నిరుద్యోగులు ఒక ఆడబిడ్డ అయ్యా మాకు ఉద్యోగాలు పెంచండి అని చెప్పేసి వాళ్ళ కాళ్ళలో పడాలన్నా ఇది ఆ తెలంగాణ. ఇది బాగా తెచ్చుకుంది. ఇది ఎందుకు ఇలాంటి పొరపాటు జరుగుతుందంటే ఈ రేవంత్ రెడ్డికి అమరత్వం అంటే తెలియదు, ఈ రేవంత్ రెడ్డికి త్యాగాలంటే తెలియదు, అంటే ఫైరవ్ కారు. అందుకనే మమ్మల్ని వంచిస్తానికి ప్రయత్నిస్తుండు. నువ్వు కాదు కదా నిజాన్ని నిర్మించేసినావు, కేసీఆర్ నిర్మించేసినావు, నువ్వెంత మీరు ఎట్టెంత. ఒకటే మిత్రులారా, నిరుద్యోగ మిత్రులు కూడా ఎక్కడి నుంచి విజ్ఞప్తి, మనం ఒక యూనిట్ గా ఉంటే ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం అయినా వణికియచ్చు. మనం 30 లక్షల మంది ఉన్నాం, మనం 30 లక్షల మంది కలిస్తే రేపు మనం ఇంకా అమ్మ నాన్న కలిసి ఒక వ్యక్తి వెనకాల 5 ఉంటారు. ఆయనకి పెళ్లి అయితే భార్య వైపు అంతే మంది ఉంటారు. అంటే ఒక వ్యక్తి 10 మంది అవుతారు. 10 మంది లెక్క 30 లక్షలకి 3 కోట్ల మంది అవుతాం. ఇప్పుడు 4 కోట్ల జనాభా ఉంది. 4 కోట్ల జనాభాకి 119 సీట్లు ఉన్నాయి. ఈ 3 కోట్ల మంది 9 సీట్లు ప్రభావితం చేస్తారు. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లో మిమ్మల్ని ఇప్పుడే ఇవే రాస్తారు. మిమ్మల్ని పోస్టాడు ప్రతి నెక్స్ట్ జరగబోయే ప్రతి ఎలక్షన్ లో మేము ఉంటాం. ఇది 90 సీట్లు మీరే ప్రభావితం చేస్తాం. మాకు కావాల్సిన చట్టాలను మీరే రాసుకుంటాం, మాకు కావాల్సిన శాసనాలు మీరే చేసుకుంటాం. మాకు సరిపోయిన ఉద్యోగాలు సృష్టించిన తర్వాతనే వేరే వాటి ఖర్చు పెడతాం. మాకు మేము మామూలుగా మిమ్మల్ని ఫ్రీ బస్ ఇవ్వని అడిగినావా? ఏ నినాదంతో మీరు ఈ రోజు ప్రభుత్వాన్ని నిలబడుతున్నారు ఆ నినాదాలను పక్క పెట్టి మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్ని ప్రామిస్ చేశారు. అందులో ఫేజ్ 1 ఫేజ్ 2 రకరకాలుగా మాటలు చెప్పి మాయమాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చి ఆ మేనిఫెస్టోని పుట్నాలు కట్టుకోవడానికి కూడా ఉపయోగపడకుండా వేసారు. మీరు ఇక్కడ సిద్ధశుద్ధి ఉంటే ఇప్పటికైనా మీరు అందరూ వచ్చి దీనిపైన సమీక్ష పెట్టాలి. 2 లక్షల ఉద్యోగాలల్లో వాలంటరీ ఉద్యోగాలు పెడితే తోలు చెట్లతో సంబలాగొడతాం. గుర్తుపెట్టుకోండి, మాకు ఏ ఉద్యోగాన్ని సృష్టించినా మాకు 30,000 పైసలకు ఉండాలి జీతం. అట్లా కాకుండా మీకు ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంటే మీరు ఊరుకునేది లేదు. ఈ బిడ్డలు నిజాన్ని కేసీఆర్ ని ఆంధ్ర దోపిడీదారులని ఎలగొట్టిన విద్యార్థులు. కాబట్టి ఇది ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు తొందరగా మేలుకొని మీ మంత్రివర్గాన్ని సమావేశపరచుకొని మాకు కావాల్సిన ఉద్యోగాలు తొందరగా ఇస్తేనే మీకు పుట్టగతి ఉంటది. లేకుంటే మీ భవిష్యత్తు ఇరికెట్లో అయిపోతుంది.